సనాతన ధర్మం పరిరక్షణ ధ్యేయంగా మహబూబ్నగర్కు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రముఖ మానవతావాది అయిన దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు సామాజిక కార్యకర్త వారు గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత డబ్బులు ఇప్పటికీ నాకు తెలిసి లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రతి టెంపుల్కు ఎవ్రీ మంత్ అంటే ధూపదీప నైవేద్యాలు ఏ టెంపుల్కు కూడా ఇబ్బంది జరగకూడదు, స్వామివారి నిత్య కైంకర్యాలు ఎలాంటి ఇబ్బంది రాకూడదన్న ఒక గొప్ప సమున్నత ఆశయంతో వారు దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి టెంపుల్కు మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన దేవాలయాలకు అత్యంత మారుమూల సైతం ఉన్న టెంపుల్స్కు నేను సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు పూజాధికాల కోసం ప్రతి నెల పెద్ద ఎత్తున పూజా సామాగ్రిని అందజేస్తున్నారు. ప్రస్తుతం మనకు వినాయక చవితి రాబోతున్న నేపథ్యంలో వారు ఇవాళ తన త్యాగ నిరతిని మరోసారి చాటుకున్నారు. పెద్ద ఎత్తున పూజా ద్రవ్యాలను అయ్యగారులకు అందజేశారు. ప్రస్తుతం దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఎందుకు ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల వారి ఇంత ఎక్స్పెన్సివ్గా ఇస్తున్నారు, అటు ప్రభుత్వాలు చేయలేని పని దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనే అసలుకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? నమస్తే అండి, ఓం నమ శివాయ. అసలు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊర్లో అంటే మా పరిధిలోకి వచ్చినటువంటి దేవాలయాల్లో ప్రతిరోజు ధూప దీప నైవేద్యం ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన సంకల్పం అండి. మేము చెప్తున్నది ఒకటే, మా ఆకాంక్ష ఒకటే. సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము దాదాపు గతంలో 518 దేవాలయాలకు, పురాతన దేవాలయాలకు, మండపాలకు కూడా మేము పూజ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల 27న వినాయక చవితిని పురస్కరించుకొని 711 దేవాలయాలకు, వినాయక మండపాలకు ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా మా సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుందండి. మేము చెప్పేది ఏంటంటే మా కాన్సెప్ట్ ఒకటేనండి, ప్రతి గుడి రోజు తెరవాలి, దీపం పెట్టాలి, ధూపం పెట్టాలి, కనీసం నైవేద్యం అటుకులు కానీ బెల్లం కానీ పెట్టాలనేది మా యొక్క సంకల్పం. దానికి ఇలాంటి మా యొక్క పురోహితులు, బ్రాహ్మణులు ఇక్కడ నుంచి రాయచూరు నుంచి వచ్చారు, మక్తల నుంచి వచ్చారు, నారాయణపేట నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మేము ప్రతి దేవాలయం తెరవాలి, ధూపం దీప నైవేద్యం పెట్టాలనేది మా సంకల్పం అండి. ఈ కార్యక్రమాన్ని ఎన్నేళ్ళుగా స్టార్ట్ చేసింది సార్? మేము గత 5 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2020 నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంకల్పము మొదట ప్రధానంగా 11 దేవాలయాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానము 518 తర్వాత ఈరోజు 711 దేవాలయాలకు పాకిందండి. ఇక్కడ మా నోటీసుకి వచ్చిన, మా పరిధిలోకి వచ్చినటువంటి పురాతన దేవాలయాలు కానీ అంటే అయ్యగారులకు ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులు కానీ మా దృష్టికి తీసుకొస్తే ఆ దేవాలయాలకు మేము ధూపదీప నైవేద్యాలను స్వచ్ఛందంగా ఇస్తున్నామండి. సార్, అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించిన రాష్ట్రాలకు కూడా మీరు పూజా ద్రవ్యాలు పంపిస్తున్నారు. ఎంతో ఎక్స్పెన్సివ్ అవుతుంది. మామూలుగా మీరు ప్రజల కోసం ఎన్నో కేసులు వేసి ఉచితంగా న్యాయ సాయం అందిస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది సార్? మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ప్రభుత్వాల నుంచి? అంతా శివయ్య కరుణా కటాక్ష ప్రాప్తి అండి. ఇప్పుడు మేము చూస్తున్నాం, ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు మరికల్, మక్తల్, రాయచూరు నుంచి ఏమన్నా సాయం ప్రభుత్వాల నుంచి మేమేం తీసుకోవట్లేదండి. నేను స్వతహాగా నేను న్యాయవాదిని. నాకు వకాలత్లో వచ్చే పైసల్ని నా ఖర్చులను పక్కన పెట్టి ఇచ్చేసి ఈ యొక్క ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ మా వకాలత్లో వచ్చే ఫీజులు దీనిలో పెడుతున్నామండి. నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వచ్చేటి డబ్బులని దీనికి ఈ కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తున్నామండి మేము. సరే, ఈ కార్యక్రమం ఎన్నాళ్ళ వరకు కొనసాగుతుంది సార్? అంటే మా శక్తి మేరకు మా యొక్క దేవుని కృప ఉన్నంత వరకు మాకు భగవంతుని దయ వల్ల, కేసుల వల్ల మాకు డబ్బులు వస్తున్నాయండి. ఆ డబ్బుల నేపథ్యంలో ఈ యొక్క ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మా శక్తి మేరకు మా యొక్క నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు కానీ మేము కానీ మా యొక్క సొంత నిధులను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ బ్రాహ్మణుడు దేవాలయంలో ధూపదీప నైవేద్యం లేదని దీపం పెట్టలేకుండా ఇబ్బంది పడవద్దు అనేది మా యొక్క ప్రధాన సంకల్పం అండి. సార్, అంటే ప్రభుత్వాలు చేయలేని పని ఇది. అంటే ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద ప్రభుత్వాలు చేస్తున్నా అది అరకొరగానే ఉంది, చాలామందికి అది చేరడం లేదు. కానీ మీరు అట్లా కాకుండా సెలెక్టెడ్గా అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్, మరీ ఇబ్బంది పడుతున్న టెంపుల్స్లో దీపం వెలగాలి, భగవంతుడు విలసిల్లాలని, అందరికీ భగవంతుని కృప అందాలని మీ ప్రయత్నం సాగుతుంది సార్. అంటే మీరు సమాజానికి, యువతకు ఏం మెసేజ్ సార్? అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ఈ సందర్భంగా, మీ యోయో టీవీ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మన యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని మేము కోరుతున్నాం. తల్లిదండ్రులు కూడా మన పిల్లలకు చెప్పాలి.
అసలు మనం ఏం బట్టలు వేసుకున్నాలో, ఏ గుడికి పోవాలి, అసలు ఇప్పుడు ఈ మధ్య టీషర్ట్లు, జీన్సులు, షార్ట్లు, స్లీవ్లెస్లు వేస్తున్నారండి. దానిపైన మేము పోరాటం ప్రారంభించినాం. మేము ఇట్లా టీషర్టు, జీన్స్ వద్దు, సాంప్రదాయం వద్దు, దేవాలయాలకు వచ్చే భక్తులు సాంప్రదాయం వస్త్రధారణ వేసుకోవాలని మేము అన్ని దేవాలయాల్లో ఈ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనీసం ఈ ఫ్లెక్సీలన్నా చూసి గుడికి వచ్చే భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో రావాలి. మన యొక్క ఇండియన్ కల్చర్, మన సాంప్రదాయాన్ని కాపాడాలని మేము ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేసినాం. ఇది కూడా స్వచ్ఛందంగా అన్ని దేవాలయాలకు మేము ఇస్తున్నామండి. ఇక్కడ ఒక పూజారి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామివారు ప్రతి నెల మన ప్రవీణ్ కుమార్ సార్ గారు పెద్ద ఎత్తున సొంత డబ్బులు ఖర్చు పెట్టి పూజా ద్రవ్యాలు ఇస్తున్నారు. అటు ప్రభుత్వంకి పని చేయలేకపోతుంది. ఒక పూజారిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతుందండి. డిడి ప్రవీణ్ గారు ఎవరు కూడా కాదు, మా ఫ్రెండే. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితము మేమిద్దరము బాగా మంచిగా క్లోజ్గా తిరిగే వాళ్ళము. ఈ సాంప్రదాయము దుస్తులు కానీ, ఈ కిట్లు ఇవ్వడం కానీ, 518 గుళ్ళకు సాంప్రదాయం సామాన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ప్రవీణ్ కుమార్ గారు ఇంకెన్నో కార్యక్రమాలు చేసి ధూపదీప నైవేద్యాలు ఏ గుళ్ళో కూడా లేనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడి పరిస్థితి. మనం అంటే చూస్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ వినాయక చవితి సందర్భంగా దిడి ప్రవీణ్ కుమార్ గారు, నేను సైతం స్వచ్ఛంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల ఇస్తున్నట్లుగానే ఈ నెల కూడా వారు భగవంతుడికి సమర్పించుకున్నారు. భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క నిండు దీవెనలు ప్రవీణ్ కుమార్తో పాటు మనందరిపై కొనసాగాలని ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, దైవపరమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలని, మరింతగా విస్తరించడానికి ఆయనకు అవసరమైన శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనమందరం వేడుకుందాం. థ్యాంక్ యూ.